అందరికీ నమస్కారం. తెలుగు విద్యా వికాసం యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నా పేరు ఎండమూరి రాజేశ్వరి. తెలుగు వ్యాకరణ తరగతుల్లో భాగంగా ఛందో ప్రకరణం మొదలుపెట్టాం. అందులో ఛందస్సు అంటే ఏమిటి, గురులవులు ఎలా గుర్తించాలి, గణాలు వాటి రకాలు తెలుసుకున్నాం. ఇప్పుడు గణాలని ఎలా గుర్తించాలి అనే పద్ధతులు తెలుసుకుందాం. ఇక్కడ మేము నేర్చుకున్న పద్ధతి అయితే మొట్టమొదటి పాత పద్ధతి ఆది మధ్యావసానేషు యరతా యాంతి లాఘవం భజసా గౌరవం యాంతి మనోతు గురులాఘవౌ. అంటే ఆది మధ్య అవసానం యరతా యాంతి లాఘవం అంటే మొదలు మధ్య చివర యగణం రగణం తగణం అనేవి లఘుత్వాన్ని పొందుతాయి. భజస గౌరవం యాంతి, భజస అంటే భగణం జగణం సగణం అవి ఆది మధ్య అవసానమునందు గురుత్వాన్ని పొందుతాయి అని చెప్తున్నాడు. గురువులు వస్తాయి సుమాని. మనోతు గురులాఘవే అంటే మగడానికి 3 గురువులు వస్తాయి, నగడానికి 3 లఘువులు వస్తాయి సుమా. ఆది మధ్యావసానేషు యరతా యాంతి లాఘవం భజసా గౌరవం యాంతి మనోతు గురులాఘవౌ. ఈ శ్లోకాన్ని చదివి గుర్తుపెట్టుకున్నాను. అంటే ఆది గురువు వస్తే భగణం అవుతుంది, మధ్య గురువు వస్తే జగణం అవుతుంది, అంచె గురువు వస్తే సగణం అవుతుంది. ఆది లఘు వస్తే యగణం అవుతుంది, మధ్య లఘు వస్తే రగణం అవుతుంది, అంత్య లఘు వస్తే తగణం అవుతుంది. ఈ 3 గురువులు ఉన్నట్లయితే మగణం అవుతుంది, 3 లఘువులు ఉన్నట్లయితే నగణం అవుతుంది సుమా. అది ఒక పద్ధతి. ఆ శ్లోకాన్ని బాగా కంఠస్థం చేసుకుంటే మనం ఆ రకంగా చూసుకోవచ్చు. లేదా తర్వాత పద్ధతి ఏమిటి, యమాత రాజవానసలగం అనేటువంటిది చక్రం వేసుకుని చేసేటువంటి పద్ధతి ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. యమాత రాజబానసలగం అంటే ఈ ఇచ్చిన సూత్రాన్ని ఆ సూత్రం ప్రకారమే మనం గుర్తుపెట్టుకుని చదువుకోవాలి. ఇందులో కొన్ని దీర్ఘాక్షరాలు ఉన్నాయి, కొన్ని హ్రస్వాక్షరాలు ఉన్నాయి. ఇది సవ్య దిశలోనే ఉంటుంది. ఈ చక్రం అనేది సవ్య దిశలో అంటే ఇలా తిరగకూడదు, ఇలాగే తిరగాలి. ఇలా అయితేనే చూడాలి. మనకి ఏ అక్షరం గణం కావాలో ఆ అక్షరాన్ని మొదలుపెట్టి 3 అక్షరాల వరకు చూసుకోవాలి. ఉదాహరణకి ఇక్కడి నుంచి మొదలుపెట్టాం. యగణం కావాలి మనకు. యగణం కావాలంటే ఏం రాసాం, యమాతా రాసాం. మగణం కావాలి, మాతారా రాసాం. తగణం కావాలి, తారాజా రాసాం. రగణం కావాలి, రాజభా రాసాం. జగణం కావాలి, జబానా రాసాం. భగణం కావాలి, భానస రాసాం. నగణం కావాలి, నసల రాసాం. సలగం కావాలి అన్నప్పుడు ఏం చేసాం, మళ్ళీ సా దగ్గర నుంచి సా లాగం రాసాం. ఉత్తి లగం కావాలంటే ఇదే చూసుకున్నాం. ఇది ఇప్పుడు ఈ పద్ధతి ప్రకారం వీటికే గురువులు గుర్తించుకుంటే మనకు కరెక్ట్గా వస్తాయి. ఇక్కడ యగణం ఏంటి, ఆది లఘువు, మగణం తగణం గురువు. చూసారా, యగణం ఆది లఘు వచ్చేసింది మనకి. మా తార 3 దీర్ఘాక్షరాలు అంటే ఏమిటి, 3 గురువులు వచ్చి. తారాజ అంటే 2 గురువులు వచ్చి 1 లఘు వచ్చింది. రాజభా రగణం అంటే ఏంటి, 1 గురువు 1 లఘువు 1 గురువు. జభాన అంటే 1 లఘువు 1 గురువు 1 లఘువు. భానస ఆది గురువు వచ్చింది. నగణం భానస నసల అంటే ఇది వచ్చింది. సలగం అంత్య గురువు అంటే ఇక్కడ సలగం అంటే ఇలా నా సల అంటే 3 లఘువులని. లగం అంటే ఏంటి, నలగం నసల అయిపోయింది అంటే నగడం అయిపోయింది. నా లగం నలగం అంటే ఏమొచ్చింది, మనం ఎక్కడి నుంచి చూసుకోవాలి, నా లగం అంటే ఇక్కడ లగం అంటే 1 లఘువు గురువు ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇలా చూసుకోవాలన్నమాట. 1 లఘువు గురువు చూసుకుంటే చాలు ఇక్కడ వరకు మనకి. యమతరాజ భానస ఇది స అప్పుడు సరిపోతుంది. 1 యు సలగం ఇప్పుడు సరిపోయింది. చూసారా, అంటే ఇక్కడ ఇచ్చిన అక్షరాల ప్రకారం ఇక్కడ గురువులు గుర్తించుకున్నాం. మనకి సూత్రాలు ఏమన్నాడు, ఆది గురువు వస్తే భగణం అన్నాడు. వచ్చిందా లేదా,
ఆది గురువు వస్తే భగణం వచ్చింది కదా, ఇక్కడ భగణం వచ్చింది. జగణానికి మధ్యలో గురువు రావాలన్నాడు, జగణానికి మధ్యలో గురువు వచ్చింది, కరెక్టే. సగణానికి అంచె గురువు రావాలన్నాడు, సగణానికి అంచె గురువు వచ్చింది, అంటే ఇది కూడా కరెక్టే. అంటే మొదట లఘువు ఉంటే అది యగణం అన్నాడు, కాబట్టి ఇది కూడా రైటే. మధ్యలో లఘువు ఉంటే అది ఏమన్నాడు, రగణం అన్నాడు, అంటే ఇది రైటే. చివరిని లఘు ఉంటే ఏమన్నాడు, అది తగణం, ఇది కూడా రైటే. 3 గురువులు వస్తే మగణం, 3 లఘువులు వస్తే నగణం. ఒక లఘువు ఒక గురువు ఉంటే లఘం. చూసారా, అన్నీ సరిపోయాయి. అంటే ప్రాచీనులు మనకి ఎంతగా ఆలోచించి పెట్టారో చూడండి దీన్ని. ఇది ఒక పద్ధతి, మనం ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే ఈ అక్షరాలు మనం ఇక్కడ మార్చేయకూడదు. గణాలు రాసుకున్నప్పుడు ఇక్కడ భగణం అనుకున్నప్పుడు భగణం అనే రాసుకుంటాం, బానే రాస్తాం, దీర్ఘం తీసేసి భాగణం అని రాసుకోం. కానీ ఇక్కడ రాసేటప్పుడు మనకి అలా రాస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ 2 పద్ధతులు బాగా తెలిసాయి కదా మీకు, తర్వాత పద్ధతి తెలుసుకుందరు. కానీ ఇప్పుడు గణాలు గుర్తించడంలో 1, 2 పద్ధతులు తెలుసుకున్నాం కదా, 3, 4 ఏంటో తెలుసుకుందాం. ఇందాక చక్రం వేసాను చూసారా, దానినే కొంతమంది ఇలాగ లైన్లా రాసుకుని కూడా చేస్తారు. యమాత రాజ భాన స ల గం. ఇక్కడ కూడా అదే పద్ధతిలో ఏ అక్షరం కావాలో ఆ అక్షరం నుంచి 3 అక్షరాలకి గుర్తుపెట్టుకోవాలి. చక్రం వేయాల్సిన పని లేకుండా ఒక లైన్లో కూడా రాసుకోవచ్చు. దీర్ఘాక్షరం గురువు కదా, నిండు చిన్న కళాక్షరం గురువు కదా, ఇలాగా చక్రానికి ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 3వ పద్ధతిలో ఏమనుకున్నాం, ఆది మధ్యావసానేషు ఎరత యాంతి లాఘవం భజస గౌరవయాంతి మనోత్ గురులాఘవం చదువుకున్నాం. ఆ శ్లోకానికి తగ్గట్టుగా చెప్తున్నా. అప్పుడు నేను భజస ఎరత మన, భజస ఎరత మన. ఆది గురువు భగణం, మధ్య గురువు జగణం, అంత్య గురువు సగణం. అంటే ఇలా చూసుకుని చాలా తేలిగ్గా వస్తుంది. అలాగే ఆది లఘు యగణం, మధ్య లఘు రగణం, అంత్య లఘువు తగణం. 3 గురువులు వస్తే మా, 3 లఘువులు వస్తే నా. ఇది శ్లోకానికి తగ్గట్టుగా రాసిందనమాట. ఇంక 4వ పద్ధతిలో దీనినే నేను కొంచెం పట్టికలా రాస్తాను. భజస యరత మన, భజస ఎరత మన, అలా రాసుకోవచ్చు. ఇక్కడ గురువుతో మొదలుపెట్టాం. ఈ గడంతా గురువు కదా, ఈ గురువు మొదట్లో వచ్చిందనుకో అది భగణం. ఇదే గురువు మధ్యలోకి వస్తే అది జగణం. ఇదే గురువు చివరికి వస్తే అది సగణం. ఈ 3 గురువులైతే మగణం. చూసారా, ఇక్కడ లఘువు పెట్టుకున్నాం కదా, ఈ లఘువు మొదటి గణంలో వస్తే అది యగణం, ఇక్కడికి వచ్చిందనమాట. ఈ లఘు మధ్యలోకి వచ్చిందనుకోండి రగణం, ఈ లఘు చివరకు వచ్చిందనుకోండి అది తగణం. ఈ 3 లఘువులు వస్తే నగణం. ఇది కూడా బాక్స్లా వేసి కూడా చూసుకోవచ్చు. మనం కొంచెం తేలికగా పిల్లలకి తేలికగా చెప్పాలి అనుకుంటే ఇలా కూడా ఎవరికి ఏ పద్ధతి నచ్చితే అది మనం అనుసరించవచ్చు, ఇబ్బంది లేదు. ఇది ప్రధానంగా అయితే 2, ఆ 2 ఇంకా కొంచెం తేలికగా చేయడం కోసం ఇవి చేసాం. శ్లోకం కష్టంగా ఉంటుంది కాబట్టి శ్లోకాన్ని ఈ రకంగా చేసుకున్నాము. ఈ భజస ఆ యమాత రాజబానస లగం అని వేసేటప్పుడు కొంతమంది ఏం చేశారంటే ఆ దీర్ఘాక్షరాలు గుర్తించారు అనుకోండి, అప్పుడు భరణ భబరవ అని రాకుండా బారాన బాబా రావా అని వస్తుంది.
అలాగ లేకుండా ఉండడం కోసం మనం భజసాయరత మన అనే పద్ధతిలో పెట్టామన్నమాట. ఈ వీడియోని మీరు గణాలు గుర్తించే విధాన్ని తెలుసుకున్నారు. తర్వాతి వీడియోలో పద్యాలు రకాలు తెలుసుకుంటారు. పద్యాలు ఎన్ని రకాలు, అవి ఏవి, వాటిలో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందరు. కానీ ఇప్పటివరకు నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.